మిత్రులారా, హేటు హిందూ ప్రోగ్రాం దేశంలో ముఖ్యంగా తెలుగు నేల మీద చాలా ముమ్మరంగా సాగుతుంది. సందర్భం ఏదైనా సరే అందులో హేటు హిందూని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. బైబిల్లో దేవుడు తన మతంలో చేరిన వారిని మాత్రమే రక్షిస్తాడు, మిగిలిన వాడిని నిత్య నరకంలో వేస్తాడు అని అన్నామనుకో, అదేంటి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏమన్నాడు? నన్ను నమ్ముకున్న వారికి మోక్షం ఇస్తాను అని అన్నాడు కదా అని భగవద్గీతకు బురద పామడానికి చూస్తారు. ముస్లిం రాజులు ఎలా పాలించారు, అలా పాలించారు అంటే గనక అదేంటి హిందూ రాజులు కూడా జనాల్ని అలాగే పీడించారు కదా అంటారు. నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతానురా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. వీళ్ళు ఏ పాయింట్ మీదైనా సరే హిందూ ద్వేషాన్ని పుట్టించగలరు. మన రేంజర్ల రాజేశం తన పనితనాన్ని ఎట్లా ప్రదర్శిస్తున్నాడో ఒక్కసారి విందామా? వచ్చి మంత్రాలు చదువుతాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు ఏంది వీర తిలకం దిద్దాల ఛత్రపతి శివాజీకి. రాజేశా, నువ్వు చెప్పేది శివాజీ మహారాజు వారి పట్టాభిషేకం సీను గురించి అంతేనా? పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు మామూలు తిలకం పెడతారంటావా, ఈర తిలకమా? అంటే అది నువ్వు చదివిన పుస్తకంలో లేదు, నువ్వు సొంతంగా సృష్టించావు కాబట్టి తిలకాన్ని ఈర తిలకం అంటే బాగుంటుందని ఈర తిలకం అంటున్నావు. అను అను వీర తిలకం దిద్దే టైంకి శివాజీ చేతిలో కుంకుమ బలం పెడతారు. అదేంటి అక్కడ పట్టాభిషేకం జరుగుతుంది, ఎవరిది? మహారాజు గారిది కదా. అక్కడ వందల కొద్ది వంది మాగదులు ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ తిలకం బాటిల్ పట్టుకోవచ్చు కదా. ఓహో, శివాజీ మహారాజు తక్కువ జాతివాడు కదా, అందువల్ల అతని పనివాళ్ళు కూడా అతని కోసం కుంకుమ బెరని పట్టుకొని అన్నారా? సరే సరే పెట్టి శివాజీ నువ్వు దియ్యం, నేను నీకు తిలకం దిద్దుతా అంటాడు. వాడు ఎడమ కాలు తీసి ఇట్లా పెడతాడు అంటారు. ఎడమ కాలు అట్ట పెట్టాడు. దేంట్లో? మహారాజు గారి చేతిలో. రాజుగారిని కాలుతో తంతే ఏమవుతుంది? కత్తితో నరకడమో, జైల్లో వెయ్యడమో, ఉరి తీసి చంపడమో ఏదో ఒకటి రాజుగారు చేస్తారు అన్న విషయం వాడికి తెలీదా? కొంపతీసి ఆ పంతులు గారు కానీ అంబేద్కరిస్టా ఏంటి? అదేలే, అంబేద్కరిస్టులు కూడా బుర్ర ఉండదు కదా, అలాగే ఆడికి లేదా అని అడుగుతున్నాను. ఏం పెట్టిండు? ఎడమ కాలు బుటన వేలు పెట్టిండు. పెట్టి దాంతో ఛత్రపతి శివాజీ గారికి వీర తిలకం దిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. మిత్రులారా, అయితే అక్కడ బొట్టు పెడుతున్న బాపనోడు మాత్రం ఖచ్చితంగా అంబేద్కరిస్టే. ఎందుకంటే మామూలు బాపనోళ్ళు బతక నేర్చినోళ్ళు. బాపనోళ్ళు ఎవరితోటైనా మాట్లాడితే గనక ఆ మాటలు అయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆ రెండు చేతులు జోడించి దండం పెట్టి వెళ్తాడు, లేకపోతే తన దారిన వాడు వెళ్తాడు. కానీ ఆ బాపనోడిని తిట్టి వెళ్ళడు. వాడి మీద ఏదైనా పరుష పదజాలం వాడినా వాడు తిరగబడి తనను ఏమీ అనకుండానే చూసుకుంటాడు. అటువంటి బాపనోడు రాజుగారి దగ్గర రాజుగారు తన తల తీసే విధంగా ప్రవర్తిస్తాడంటావా? కాబట్టి వాడు ఖచ్చితంగా అంబేద్కరిస్టే. కావాలంటే చూసుకో, ఏ అంబేద్కరిస్టుతోడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడితే చాలు. మా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మాకుంది, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాకు వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది, నువ్వెవడవరా నన్ను ప్రశ్నించడానికి అని తిరగబడతారు. కొండొకచో కొడతారు కూడాను. కాబట్టి ఆ బాపనోడు ఖచ్చితంగా అంబేద్కరిస్టే, అందులో నో డౌట్. అంటే అర్థమైంది? నువ్వు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని శూద్రుడవు. చూసారా ప్రజలారా, మనకి ఇప్పటిదాకా తెలీదు ఏ దేశంలోనన్నా సరే రాజుగారిని నీచంగా చూసే ప్రజలు ఉంటారు అని. అది మన సరిపల్లి రాజేష్ అన్న చెప్పాడు కాబట్టి నిజమే. అవును నిజమే సార్. ఛత్రపతి శివాజీ మహారాజు వారిని అప్పట్లో ఆయన ప్రజలు అంటరాని వాడిగానే చూశారు సార్. చెప్పండి సార్, ఇంకేమైందో? నువ్వు పోరాటం చేసి కాళ్ళ దగ్గర ఉండి పైనున్న 3 వర్ణాలకు సేవ చేయాల్సిన కొడక. ఏ కాళ్ళ దగ్గర పడి ఉండి పై 3 వర్ణాలకు సేవ చేయవలసిన నా కొడుకు పోరాటం చేయడం ఎందుకు? మామూలుగా సేవ చేయకూడదా? అవును రే రాజేష్, అదేట్రా పైన ఉన్న 3 వర్గాలకు సేవ చేసుకోవలసిన శూద్రుడు పై 3 వర్ణాల కంటే కింద ఉన్న శూద్ర వర్ణానికి చెందిన నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, నీ క్రాఫ్ కట్ చేస్తున్నాడు, నీకు చెప్పులు కుడుతున్నాడు, నీకు పంట పండించి ఇస్తున్నాడు, వంట చేస్తున్నాడు, నీ కారు నడుపుతున్నాడు. ఇంకా చాలా మంది శూద్రుడు అయిన నీకు సేవలు చేస్తున్నారు. మరి ఆ మాట ఎందుకన్నావురా? పై 3 వర్ణాలకు సేవలు చేసుకోవలసిన శూద్రునా కొడకా అన్నాడు అంటున్నావు. ఇప్పుడు ఏమంటావంటే, అబ్బే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత పరిస్థితి ఇది అని అంటావేమో. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకముందు కూడా ఆయన బట్టలను
ఒక శూద్రుడు ఉతికి ఇస్త్రీ చేసి ఆయనకి ఇచ్చాడు, ఇంకో శూద్రుడు ఆయన క్రాఫ్ కట్ చేశాడు, ఇంకో శూద్రుడు రోజు ఆయనకు పాలు పోసేవాడు, ఇంకో శూద్రుడు ఆయన దగ్గర గుమస్తాగా పనిచేశాడు. ఇంకా వెనక్కి వెళ్తే అశోకుడి కాలంలోనూ బుద్ధుడి కాలంలోనూ కూడా శూద్రుడే బట్టలు ఉతికాడు. శూద్రులందరికీ ఇంకో శూద్రుడే బట్టలు ఉతికాడు, శూద్రులందరికీ కూడా ఇంకో శూద్రుడే జుట్టు కత్తిరించాడు. అదేంట్రా రాజేశా, పుసుక్కున అలాగనేసావు మరి? ఓహో, మేము పై 3 వర్ణాల వారిని ద్వేషించాలి కదా, అందుకని నువ్వు అలా రాసుకున్నావా నీ దగ్గరున్న మనుస్మృతి పుస్తకాన్ని? సరే సరే, నువ్వు రాజు కావడం ఏంది అని తాగిన మత్తులో ఉన్నటువంటి ఆ బాపనోడు కూడా మా కాళ్ళ దగ్గర పడి ఉండవలసిన నువ్వు రాజు కావడం ఏమిటి అని ఆ బాపనోడు అన్నాడా? అదేంటి, నాకు తెలిసి అలా అనకూడదే. అప్పటిదాకా రోజు ఆ తొరకోడి పీచు, అదేనండి గెడ్డం పీచు నోట్లో పెట్టుకుని చప్పరించవలసి వచ్చేది బాపనోడు. బాపనోడి కూతుర్ని ఆ తొరకోడు ఎత్తుకుపోయి 16వ భారీగా పెళ్లి చేసుకుంటే లబోదిబో అనడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండేవాడు ఈ బాపనోడు. ఆ బాపనోడు నడిపే వేద పాఠశాలకు ఆ తొరకోడు వచ్చి అక్కడ ఉన్న పిల్లలందరినీ పక్కపక్కన వరుసగా నుంచోపెట్టి చేతులు పైకెత్తమని చెప్పి ఎవడి చంకలో అయితే బొచ్చు వస్తుందో వాళ్లను అక్కడ ఉంచి ఆ చంకలలో ఇంకా బొచ్చు రాని వాళ్లను బయటకు పంపించి ఆ బొచ్చు వచ్చిన వాళ్ళందరి తలలు నరికేవారు. ఆ తొరకోడిని జయించి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఈ బాధలన్నిటినీ బాపనోళ్లకు తప్పించాడు శివాజీ. మరి అటువంటి శివాజీని నా కాళ్ళ దగ్గర పడ ఉండవలసిన నా కొడక నువ్వు రాజు అవుతావా అని అడిగాడంటే ఆ బాపనోడు ఏం కోరుకుంటున్నాడు? మళ్ళా ఆ తొరకోడు వచ్చి వాడు తనకి ఎక్కడో లోపలికి కర్ర పొడిసి ఆడు కూతురుని ఎత్తుకుపోయి ఆడు కొడుకుని చంపేసి అవన్నీ ఆ తొరకోడు మళ్ళీ ఆడికి చెయ్యాలని ఈ శివాజీని ఆ పదవి నుంచి తప్పించి ఆ తొరకోడికే రాజ్యం ఇవ్వాలని ఆ బాపనోడు కోరుకుంటున్నాడంటావా? బాపనోడు నిజంగా అదే కోరుకుంటే కనుక ఆడు ఖచ్చితంగా అంబేద్కరిస్టే. ఛత్రపతి శివాజీ గారిని ముట్టడానికి ఇష్టపడడు. శుభప్రదమైనటువంటి కుడి చేతి కానీ కుడి కాలు కానీ ఉపయోగించకుండా కేవలం ఎడమ కాళ్ళను మాత్రమే ఉపయోగించి బొట్టన వేలుతో ఛత్రపతి శివాజీకి వీరతిలకం దిద్దే ప్రయత్నం చేస్తే మళ్ళీ వీరతిలకం అంటావు? ఖాళీ బొట్టన వేలుతో పెట్టేదాన్ని బానిస తిలకం అంటారు కానీ వీరతిలకం అనకూడదు. అయినా కానీ ఆ బొట్టు పెట్టడానికి ప్రయత్నించాడా, పెట్టాడా? నువ్వేమో బొట్టు పెట్టడానికి ప్రయత్నిస్తే అని ఆగావు. కానీ తమిళనాడులో గత 40-45 ఏళ్ళగా ఈ నాటకాన్ని దిగ్విజయంగా ప్రదర్శిస్తున్నారు. ఆ నాటకాలలో కరెక్ట్గా బొటన వేలుతో బొట్టు పెట్టినట్టే చూపిస్తున్నారు. అవునులే, మనం ఊహాజనితంగా రాసుకున్నదైతే ఒక్కొక్కడు ఒక్కొక్కలా రాస్తారు. వాడు అలా రాసుకున్నాడు, నువ్వు ఎలా రాసుకున్నావు, తేడా అంతే కదా, కల్పితమే కదా. ఎట్టా రాసుకుంటే ఏముంది చెప్పు? ఆయన వెంటనే తలవారు తీసి వాడు తలకాయ నరికి పడేసిండు. వీళ్ళేమో మా బాపనోళ్ళ పాపం అని చెప్పి చెప్పుకుంటూ ఛత్రపతి శివాజీ. సరే, తలకాయ నరికాడన్నావు, ఆ వెనకాల అన్న మాట నాకు అర్థం కాలేదు. కానీ ఎంత తాగుబోతైనా సరే, ఎంత తాగినా సరే, వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలుస్తుంది. గ్యారంటీ నాది. నేనే ఒకసారి దగ్గరగా ఫుల్ తాగేశాను. ఆ టైంలో కూడా నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అన్నది నాకు తెలుసు. ఎప్పటి వరకు? మంచం మీద పడుకుని మత్తులోకి వెళ్ళే వరకు. అలాంటిది ఒక బాపనోడు శుభ్రంగా తాగేసి రాజుగారి మొహం మీద కాలు పెట్టాడు అని నువ్వు చెప్తున్నావు. అది నమ్మశక్యంగా ఉందంటావా? అందులోనూ ఆ శూద్రుడు అక్కడ లేకుంటే గనక ఆడి పెళ్ళానికి, ఆడి కూతురికి, ఆడి కోడలకి, ఆడి తల్లికి కూడా రక్షణ లేదు. అటువంటి శూద్రుడిని అక్కడ లేకుండా చేసుకుంటే వాడికి లాభమా నష్టమా? చెప్పు రాజేశా, నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఆ పని చేస్తావా? నీ అబద్ధాలు చెప్పైనా సరే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేయాలి, అంతేగా? రాజేశా, ఆ పెద్ద మనిషి నిన్నే అడుగుతున్నాడు. ఈ దేశాన్ని అర్జెంటుగా విచ్ఛిన్నం చేసేయాలి, అంతేనా? ఈ ఎలక్షన్లు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మోడీ గారిని పదవి నుంచి దించేయాలి. ఆ నా కొడుకు మన దేశం ఆర్థికంగా 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చేస్తాడా? ఆయుధాలను డబ్బులు ఇచ్చి కొనుక్కునేటప్పుడు కూడా ఆడు మనకి అమ్మడం కోసం ఆడి కాళ్ళు పట్టుకుని ఆడు చుట్టూ తిరిగేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ఈ మోడీ గారు ఈ దేశంలోనే ఆయుధాలు తయారు చేయించడమే కాకుండా
ఈ దేశం నుంచి ఆయుధాలు బయటికి అమ్మే పరిస్థితి కల్పిస్తాడా? ఆయన అక్కడనే ఉండనివ్వచ్చా? మన సొంత మనుషులు కాశ్మీర్ ఈ దేశంలో పూర్తిగా విలీనం అవ్వకుండా 75 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉంటే ఈ మోడీగాడు వచ్చి జస్ట్ 10 సంవత్సరాలలో ఆ కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేసేస్తాడా? అందుకైనా ఆయన్ని అర్జెంటుగా దింపేయాలి. చక్కగా ప్రతి 6 నెలలకి ఒక సిటీలో చక్కగా బాంబులు పేల్చేవారు. ఈ మోడీగాడు వచ్చి దాన్ని ఆపేస్తాడా? అందుకైనా ఆయన్ని అర్జెంటుగా దింపేయాలి. ఇదేంటి నా పని నేను చూసుకోకుండా నీ మనసులో మాటలన్నీ బయటికి చెప్పేస్తున్నాను? ఏంటి మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? శివాజీ దగ్గరికి రావాలి కదా, ఆయన కరోనేషన్ గురించి మాట్లాడాలి కదా. ఏ ఎజెండాతో పనిచేస్తున్నారు మీలాంటి ప్రతి ఒక్కడు. ఈ పుస్తకంలో శివాజీ ఆహ్వానాన్ని అందుకొని ఆ పట్టాభిషేకానికి వచ్చిన ఒక ఇంగ్లీష్ అధికారి హెన్రీ ఆక్సెండెన్ అని 21 రోజులు 22 రోజులు ఉన్నాడు. ఇంగ్లీషు అధికారి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ లెటర్లు ఏమిటంటే అతని అఫీషియల్ డైరీస్. ఈ రోజుకి కూడా మన ప్రభుత్వంలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరూ కూడా తమ డైలీ వర్క్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేశారు అన్నది డైరీ ప్రతిరోజు సమర్పించవలసి ఉంటుంది ఉన్నత అధికారులకు. ఆ ఈస్ట్ ఇండియా అధికారి శివాజీ కోటలో ఉన్న 21 రోజులు తన డైరీని పంపాడు. ఆ డైరీలు తన అధికారిక విషయాలతో పాటు అక్కడ శివాజీ కరుణేషన్ విషయంలో జరుగుతున్న విషయాలను కూడా మెన్షన్ చేస్తూ వచ్చాడు. 1674 సంవత్సరం జూను మాసపు డైరీలలో సంబంధిత పేజీలను ఇక్కడ చూపిస్తున్నాను. ఆ డైరీలలో జూన్ 8వ తారీఖున శివాజీ మహారాజు ఎటువంటి ఆడంబరము లేకుండా తన 4వ వివాహాన్ని చేసుకోవడం గురించి ప్రస్తావించాడు. అట్లాగే ప్రతిరోజు ఇస్తున్న దానాలను గురించి కూడా ప్రస్తావించాడు. అట్లాగే ఆ 4వ లైన్లో కనపడుతుంది కదా తన వృత్తికి సంబంధించిన రిపోర్ట్ అది. అంటే ఈ డాక్యుమెంట్లు పూర్తిగా అఫీషియల్. ఈ రిపోర్టుల్లో తను అక్కడ ఉన్న 21 రోజులు కూడా రాజావారు తన కరోనేషన్కి సంబంధించిన విషయాల్లో చేస్తున్న ప్రతి పనిని అతను రిపోర్ట్ చేశాడు. ఒకవేళ నిజంగానే ఆ రాజ్యాభిషేకం జరుగుతున్న సమయంలో రాజావారు ఒక వ్యక్తి తల నరికి ఉంటే అది కూడా ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా ఇచ్చేవాడు. అందులో అటువంటిదేమీ లేదు. ఇచ్చి ఉంటే గనక దానిని ఖచ్చితంగా ఈ పుస్తకంలో మెన్షన్ చేసి ఉండేవారు. ఈ పుస్తకాన్ని 1931లో ప్రచురించిన వారు ఆ రికార్డ్ అంతటినీ కూడా బ్రిటిష్ మ్యూజియం నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనం లైఫ్ ఆఫ్ శివాజీ మహారాజ్ అన్న గ్రంథాన్ని కూడా ఒకసారి చూద్దాం. శివాజీ మహారాజ్ వారి జీవిత చరిత్రను కేఏ కెలూస్కర్ గారు మరాఠా భాషలో రాశారు. దానిని ఎన్ఎస్ తక్కావ్ గారు ఇంగ్లీష్లోకి అనువదించారు. చూడు, ఇది ఆ గ్రంథంలోని 362వ పేజీ. ఈ గ్రంథంలో ఆయన పట్టాభిషేకాన్ని చాలా వివరంగా వర్ణించారు. కానీ మనకి కావలసిందేంటి, గాగా భట్ గారి తల నరకడం వరకే కాబట్టి దానికి సంబంధించిన విషయాలను మాత్రమే ఇక్కడ చర్చిస్తున్నాం. ఈ 362 పేజీలో ఆఖరి పేర ఒకసారి చదువుతున్నాను. ఆఫ్టర్ అసెండింగ్ ది ఆస్పీషియస్ స్టోన్ శివాజీ చేంజ్డ్ హిజ్ వైట్ రోబ్స్ ఫర్ స్కార్లెట్, డెక్డ్ హిమ్సెల్ఫ్ విత్ ది యూజువల్ ఆర్నమెంట్స్ ఆఫ్ ఇండియన్ రాయల్టీ. ఇంకా ఏదో చెప్తున్నాడు, మనకు అనవసరం. దీని అర్థం ఏంటి, పట్టాభిషేకం అయిపోయింది అంటే పట్టాభిషేకం జరుగుతూ ఉండగానే గాగా భట్టు వారి తల శివాజీ మహారాజ్ నరికేశారు కదా. ఇప్పుడు 363వ పేజీకి వెడదాం. ఇప్పుడు చూడండి, 1 2 3 4 5 6 6వ లైన్ ఒకసారి చూడండి. గాగా భట్ రిసీవ్డ్ an honorarium of 1 lakh besides valuable presents of wearing apparel and jewelry. The priests presiding over the coronation sacrifice received 5,000 each. The officiating అవన్నీ మనకిక అనవసరం. ఏటట, పట్టాభిషేకం అయిపోయిన తర్వాత బ్రాహ్మణులకు దానాలు ఇచ్చారట. గాగా భట్ వారికి అందరికంటే ఎక్కువ 1,00,000 రూపాయలు ఇచ్చారట. అదేంటి, ఇంకా పట్టాభిషేకం పూర్తవకుండానే గాగా భట్ గారి తల నరికేశారు అని మీరు చెప్తుంటే చరిత్రకారులేమో పట్టాభిషేకం పూర్తయిన తర్వాత సంతోషంతో శివాజీ గారు ఆయనకు 1,00,000 రూపాయలు, మిగిలిన బ్రాహ్మణులకు 5,000 చొప్పున ఇచ్చి గాగా భట్ వారికి అభిమానంతో 1,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా రాస్తున్నారు. ఎవరిని నమ్ముదాం, చరిత్రకారులను నమ్ముదామా? అమాయక ఎస్సీ యువతకు వక్రీకరించిన చరిత్రను నేర్పుతూ వారి దృక్పథాలను పాడు చేస్తున్న మిమ్మల్ని నమ్మాలా? మిత్రులారా,
మనకు యూట్యూబ్లో కానీ బయట కానీ ప్రతిరోజు అనేక విషయాలను వక్రీకరించి చెబుతూ ఉంటారు. అలా నిజాలను అబద్ధాలను చేసి అబద్ధాలను నిజాలు చేయడం వల్ల వాళ్లకు వచ్చే లాభం ఏమిటి అని మీరు అడుగుతారా? వారి మనస్సులో ఈ సమాజాన్ని ఎలా మార్చాలి అని వాళ్ళు అనుకుంటున్నారో ఆ విధంగా ఈ సమాజాన్ని మార్చడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. అది కూడా వాళ్ళు ఉత్తినే ఏమీ చేయరు. ఇదిగో ఇక్కడ ఈ ముసలోడు కనబడుతున్నాడు కదా, ఇతన్ని జార్జ్ సోరోస్ అంటారు. ఈయన అమెరికా పౌరుడు. ఈయన వివిధ దేశాలలో తనకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చే విధంగా చూస్తుంటాడు. అట్లా జరగడానికి లెక్కలేనంత సొమ్ములు ఖర్చు పెడుతుంటాడు. ఇతడు పంపిన సొమ్ములు ఎవరికైనా అందినా సరే ఇతడి నుంచి వచ్చాయి అని వాళ్లకు తెలీదు. ఎందుకంటే వాళ్లకు అనేక మార్గాల ద్వారా ఆ డబ్బులు అందుతుంటాయి. ఇంకో మన రాజేష్ కూడా ఇతడికి సంబంధించిన ఏదో ఒక ఎన్జిఓ ద్వారా అటువంటి డబ్బులు రావచ్చు. ఎందుకు అంటే రేపు రాబోయే ఎన్నికలలో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీ అనేవాడు గెలవకూడదు. మోడీ గెలిస్తే గనక వాళ్ళ ఆయుధ పరిశ్రమకు విపరీతమైన నష్టం. ఆయుధ పరిశ్రమకే కాదు అనేక పరిశ్రమలకు భారతదేశం నుంచి పోటీ ఏర్పడే భయం ఉంది. పోటీ కాకపోయినా వాళ్ళ మార్కెట్కు దెబ్బ తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ప్రక్రియ ఈరోజు నిన్నో మొన్నో మొదలైంది అనుకుంటే చాలా పొరపాటు. 75 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. ఆ విదేశీ మూకల ప్రయత్నాల ఫలితంగానే ఈ దేశంలో కొన్ని వర్గాల యువతకు తన సాటి వారి మీద విపరీతమైన ద్వేషం పెరిగేలా చేశారు. అట్లా పక్కవాడి మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచి పోషించబడిన రాజేష్ లాంటి అనేక మంది మరింత మంది అటువంటి ద్వేషులను తయారు చేస్తున్నారు. వీళ్ళు ద్వేషించే ఈ పక్కవారిలో బాపనోడు మరింత ప్రత్యేకం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈ పెద్ద మనిషి పేరు నంబి నారాయణ్. ఇతని దరిద్రం ఏంటంటే ఇతను బ్రాహ్మణుడు అవడం. ఇతని దరిద్రం కాదు, ఈ దేశం దరిద్రం. 1994లో ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్క 6 నెలలలో మన భారతదేశపు సొంత క్రయోజెనిక్ ఇంజిన్ తయారవుతుంది అని. ఇక్కడ క్రయోజెనిక్ ఇంజిన్ తయారైతే ఎవరికి నష్టం? అయితే రష్యా, లేకపోతే అమెరికా. వీళ్ళిద్దరి తాలూకు గూఢచారి వ్యవస్థలలో ఒక వ్యవస్థ ఈయనను ఒక కుట్రలో ఇరికించి జైల్లో పెట్టించింది. ఈ బ్రాహ్మణ వ్యతిరేకులు ఉన్నారు కదా, వాళ్ళు చప్పట్లు కొట్టి దానిని స్వాగతించారు. బాగా జరిగింది అని సంతోషాలు ప్రకటించి కేకులు కోసుకున్నారు. కానీ ఈయన అరెస్టు వల్ల ఎవరికి నష్టం? అఫ్కోర్స్ ఆయన కొంతకాలం జైల్లో ఉన్నాడు, అది వేరే సంగతి. ఈయన అరెస్టు వల్ల ఆ క్రయోజెనిక్ ఇంజిన్ ఆగిపోవడం వల్ల భారతీ రోదసి ప్రయాణం 20 ఏళ్ళు వెనకబడిపోయింది. అంటే హిందూ ద్వేషులకు బ్రాహ్మణ ద్వేషులకు ఆ బాపనోడు హిందువులు ఇబ్బంది పడితే చాలు, దేశం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. అంటే బ్రాహ్మణ ద్వేషంతో దేశద్రోహానికి కూడా ఒడిగడుతున్నారు. మిత్రులారా, హిందూ ద్వేషంతో తమిళనాడులో ఎవడో రామస్వామి నాయకర్ అనే ఒక పిచ్చివాడు శివాజీ చరిత్రను కూడా వక్రీకరించి ఒక బ్రాహ్మణుడిని దుష్టుడుగాను మూర్ఖుడుగాను నీచుడుగాను మలచి ఆ నాటకాన్ని తయారు చేసి గత 40-45 ఏళ్ళగా అక్కడ చూపిస్తున్నారు. ఆ విధంగా హిందూ ద్వేషాన్ని బ్రాహ్మణ ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు. తను పెంచుకున్న కూతురికి 35 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేయలేదు. చనిపోయే ముందు ఆమె మెడలో మంగళసూత్రం కట్టాడు. అదేమంటే ఆస్తి ఎవరికి పోకుండా ఆ మంగళసూత్రం కట్టాడు అంతే అంటారు. ఆస్తి పోకుండా మంగళసూత్రం కట్టాడు అంతవరకు నిజమే, పర్వాలేదు, ఒప్పుకోవచ్చు. కానీ పెంచుకున్న కూతురికి 35 ఏళ్ల వయసు వచ్చేదాకా పెళ్లి చెయ్యకపోవడం ఏమిటి, చనిపోయే ముందు ఆయన మంగళసూత్రం కట్టడం ఏమిటి? అందులో లొసుగు మీకేమీ తెలియట్లేదా, కనబడట్లేదా? ప్రేమ గుడ్డిది, ద్వేషం కూడా గుడ్డిదే. ఆ ద్వేషంతో ఏర్పడ్డ ఆ ప్రేమ సత్యాన్ని అంగీకరించనివ్వదులే. రాజేశ, కన్న కూతురు లాంటి పెంచుకున్న కూతుర్ని పెళ్లి చేసుకున్న ఆ పెద్ద మనిషి లక్షణం నీకెందుకు చెప్పు? ఇంకోటి రాజేశ, లోగడ మీరేమన్నా మాట్లాడుతుంటే మేము కూడా సప్పట్లు కొట్టేవాళ్ళం. ఇప్పుడు నిలబడి ప్రశ్నిస్తున్నాము, రీసెర్చ్లు చేసి విషయాలను బయటికి తెస్తున్నాం. లేకపోతే ఏలుముద్రగాడి లాంటి వాడిని నేను కూడా రీసెర్చ్ చేసేసి నువ్వు పేలిన వాగుడికి ఇంతలా ఇలా రిప్లై ఎలా ఇవ్వగలిగానంటావు? అది రాజేశ, ముందు ముందు ఇంకా నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది తయారవుతారు. ఈలోగా నువ్వు పక్కవాడి మీద ద్వేషాన్ని తగ్గించుకొని స్వచ్ఛమైన భారతీయుడిలాగా మారతావని ఆశిస్తున్నాను. లేకపోతే కిరస్తానీయేతర, ఇస్లామేతర, అంబేద్కరిస్టేతర, కమ్యూనిస్టేతర ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. అంత అవసరమా రాజేశ? ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.